హాయ్ గాయ్స్, ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, పొట్లకాయ పాలకర్రీ. సో నేనైతే పొట్లకాయ పాలకర్రీ కోసము కావాల్సింది ఫస్ట్ అయితే పొట్లకాయ కదా, రెండు పొట్లకాయలు తీసుకొని వాటిని కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా కర్రీ ఎలా తయారు చేస్తారు అనేది చూసేద్దాం. అంటే మనం కర్రీ ఎలా తయారు చేయాలి చూడాలి అని అంటే స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టాలి కదా. స్టవ్ వెలిగించేసాను, బాండిల్ పెట్టేసాను అనమాట. ఓకే, ఇప్పుడు బాండిల్ పెట్టుకున్నాం కదా అండి. బాండిల్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఈ పొట్లకాయ అనేది బాగా ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి. సో కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, కొంచెం ఓకే. అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్లో మగ్గేటట్టు చూసుకోండి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది పొట్లకాయలో, సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఏం యాడ్ చేయాలి అని అంటే ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి కదా. సో నేను అవి పక్కన ఉన్నాయి, తీసుకొస్తాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఈ ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. నేను ఎక్కువ ఆవాలు జీలకర్ర అయితే మాత్రం డెఫినెట్లీ కర్రీలో జీలకర్ర అయితే మాత్రం నేను డెఫినెట్లీ ఇస్తానండి. జీలకర్ర ఏంటి అని అంటే చాలా హెల్త్కి మంచిది, కొంతమంది వేసుకోరు. మీరు కూడా జీలకర్రని యాడ్ చేసుకోండి. అంతేగాని ఇప్పుడు ఇది చిటపట అంటుంది కదా, సో కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. నేను ముందుగానే కరివేపాకు తెచ్చిన రోజే కడిగి ఒక క్లాత్లో ఎండబెట్టి తర్వాత స్టోర్ చేసుకుంటాను. సో మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు కడుక్కోవడం. కరివేపాకు యాడ్ చేసేసాను. అండ్ అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీ అనమాట, వీటిని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం మగ్గాలి. ఇది కొంచెం మగ్గాక పొట్లకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కానీ నాకు పొట్లకాయ కూర అస్సలు వచ్చేది కాదండి. తర్వాత నేను ట్రై చేసినప్పటి నుంచి డెఫినెట్లీ నేను అంటే చేస్తూనే ఉంటానన్నమాట. నాకు ఏదైనా కూర రాలేదు అని అంటే దాన్ని 1 టైం చేస్తాను, అది సక్సెస్ అయిందా ఓకే, లేదు అని అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అంటే అందరికీ అన్ని వంటలు స్టార్టింగ్లోనే వచ్చావు కదా. కొన్ని వంటలు కొంతమంది దగ్గర నేర్చుకుంటాము, కొన్ని వంటలు మనం యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకుంటాము. నేనైతే మాత్రము పొట్లకాయ కూరని యూట్యూబ్లో చూసి చేశాను, కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. నెక్స్ట్ నేను ఓన్గా ఇంకా ఇట్లా కాదు అని నేను ఓన్గా థింక్ చేసి చేసుకున్నాను. ఆ స్టైల్లో మంచిగా వచ్చిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను పొట్లకాయ పాలకూర అంటే అసలు ఈ కూర పర్ఫెక్ట్గా వస్తే నాన్ వెజ్ కూడా పనికిరావాలి. ఆనియన్స్ కూడా మగ్గిపోతున్నాయి. ఇదండి ఫైనల్గా ఉల్లిపాయ కూడా మగ్గింది చూడండి. అంటే మరీ కలర్ చేంజ్ అవసరం లేదు, ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయితే చాలన్నమాట.
ఎందుకు అని అంటే ఇవి పొట్లకాయ ముక్కలు మగ్గేటప్పుడు అవి కూడా మగ్గుతాయి కదా, మగ్గేటప్పుడు ఏంటి అంటే మళ్ళీ అవి మాడిపోయినట్టు అవ్వకూడదు. అలా అవ్వకూడదు అని అంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అవగానే మనం పొట్లకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొట్లకాయను మాత్రము తీసుకొని పైన ఇది పీల్ ఉంటుంది కదా, పీల్ చేసేసుకున్నాక కొంచెం కడిగేటప్పుడు కొంచెం నలుపుతూ కడగండి. అప్పుడు ఆ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. సో పొట్లకాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి పొట్లకాయ కొంచెం ముదిరినట్టు ఉంటే వాటిలో గింజలు ఉంటాయండి, అవి మీకు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ తీసేసుకోవచ్చు. నేనైతే ఏం తీయలేదు, నాకు 2 పొట్లకాయలు తీసుకొస్తే ఒక పొట్లకాయలో మాత్రమే గింజలు ఉన్నాయి, అయినా పర్లేదు అనేసి నేను వేసేస్తున్నాను. సో ఈ పొట్లకాయని ఇలా కదిపేసుకొని ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇది మొత్తం మగ్గేటప్పటికి చూడండి, ఇప్పుడు ఇంత కర్రీ అంటే ఇంత ఉంది కదా, ఇది కొంచెం మగ్గేటప్పటికి బాగా చాలా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇవి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకున్నాం. ఇదండి మూత పెట్టేస్తాను కదా, ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకుంటే స్లిమ్లో ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తే పొట్లకాయ కూడా సాఫ్ట్గా అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా. ఓకే, మీ అందరి కోసం ఒక టిప్ చెప్తాను. డైలీ చపాతీ తింటున్నారు, కొంచెం వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళు చపాతీ పిండి కలిపేటప్పుడే మెంతి పిండి ఉంటుంది కదండి, ఆ మెంతి పిండిని కూడా కొంచెం చపాతీ పిండిలో యాడ్ చేసుకోండి. అదేంటి అని అంటే క్వాంటిటీ మీ ఇష్టం అండి, కొంచెం చేదుగా తగులుతుంది అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ పిండిని బట్టి మీరు మెంతి పిండిని యాడ్ చేసుకోండి. చలవ కదా, చాలా మంచిది, స్టమక్ పెయిన్ ఇటువంటివి కూడా రావన్నమాట. రోజు చపాతీ తినే వాళ్ళైతే ఇది ట్రై చేయండి, అప్పుడప్పుడు తినే వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేద్దాము. 5 మినిట్స్ అయింది కదా, సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకొకసారి ఇలా కలిపి ఆ వాటర్ మొత్తము వాటర్లో నుంచి బయటకు వస్తుంది అన్నమాట. అంటే అలా వస్తేనే బాగా కుక్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం. లేదు అనుకుంటే కాసేపు దగ్గరే ఉంటే వంట చేస్తూ ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే మాత్రం సిమ్లో పెట్టుకోండి. లేదు అని అంటే మాత్రం ఇలా పెట్టుకొని దగ్గరే ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. చాలామంది ఏంటి అంటే ఒక పని చేసి ఇంకొక పనికి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ వేస్ట్గా ఇది మాడిపోతుంది అనమాట, అందుకోసం నేను చెప్పాను. అండ్ ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇంకో 5 to 10 మినిట్స్ కుక్ అయితే ఇంకొంచెం బాగా కుక్ అవుతుంది అనమాట. సో నేనైతే కొంచెం స్లిమ్లో పెడుతున్నాను. ఓకే, ఇంకొక 5 to 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే, చూడండి నేను మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది అండ్ అది చాలా బాగా మగ్గుతుంది అనమాట. ఏ కూరైనా కింద అడుగంటుంది అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది కదా, అలా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం మూత పెట్టేస్తాం ఉడికిపోతుందిలే అనుకోకూడదు, మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. సో నేను మళ్ళీ కలిపేస్తాను, కలిపి మళ్ళీ మూత పెడుతున్నా. ఏంటి కదుపుతూనే ఉంది, 5 మినిట్స్ 10 మినిట్స్ అంటున్నారా? అంటే ఎవరికైనా తెలిసిందే కర్రీ అనేది ఎంత కుక్ అయితే అంత బాగుంటుంది అని. అది ఏంటి అని అంటే కొంచెం మగ్గాలి అంటే టైం తీసుకుంటుంది కదా. సో
ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకసారి మూత తీసేసి నేను పొట్లకాయని కలుపుతున్నాను. ఇదైతే కొంచెం సాఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే మనం చేయాల్సిన పెద్ద పని ఏంటంటే ఏ కూర చేసినా అది లేకపోతే అసలు టేస్ట్ ఉండదన్నమాట. సో అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, సాల్ట్. ఇదిగోండి, సాల్ట్ కూడా తీసుకొచ్చేసాను. సో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్. నేను ఎప్పుడు సాల్ట్ తక్కువ ఉంటుంది నా కర్రీస్లో. ఎందుకు అని అంటే తక్కువైతే వేసుకోగలం, ఎక్కువైతే మనం తినలేమన్నమాట. దానికోసమే ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఇంకా టేస్టీగా అంటే ఇంకా బాగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ కాసేపు ఒక 5 minutes మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసేసుకుందాం పొట్లకాయని. ఇంకా సాఫ్ట్ అయిపోయింది అన్నమాట ఇది. పసుపు మీ ఇష్టం అండి, అంటే ఒక్కొక్క పసుపు ఒక్కొక్కలా ఉంటుంది. కొంచెం వేస్తే ఎక్కువ స్మెల్ రావడం అట్లా, అలాంటి పసుపు కొంచెం వేసుకోవచ్చు. నేనైతే మాత్రం నా పసుపు ఎంత వేసినా ఇంత స్మెల్ ఏం రాదు. సో దానికోసమని కలర్ఫుల్గా కూడా ఉంటుందని నేను పసుపు ఎప్పుడు ఎక్కువే వేస్తాను కొంచెం. సో మీరు కూడా పసుపు మీకు నచ్చినట్టు వేసుకోండి. దీన్ని ఇట్లా కలిపేసి ఆ పసుపు పచ్చి వాసన పోవడానికి అవి పెట్టేసి సో ఇప్పుడైతే కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్లేదు. లేదు అంటే మీరు స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసాం కదా, ఈ కారం స్మెల్ పోయేంత వరకు స్లిమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కారం వేస్తే అడగంటుతుంది అన్నమాట తొందరగా. సో తొందరగా అడగంటకుండా కొంచెం స్లిమ్లో పెట్టుకొని చూసుకోవాలి. కారం కూడా పచ్చి స్మెల్ అయిపోయింది. దీంట్లో నేను ఏంటంటే మామూలుగా అంటే వేసుకోకపోయినా ఏం కాదు, కానీ వెల్లిపాయ ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు వెల్లుల్లి లేదు ఇంట్లో, అందుకోసమని వేయట్లేదు. సో నేనైతే మాత్రం ఇది పొడి మసాలా అంటారు. దీంట్లో కొంచెం ధనియాలు, ఒక చిన్న లవంగా, నెక్స్ట్ దాల్చిన చెక్క కొంచెము ఇవి తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని ఒక వెల్లుల్లి గడ్డ ఒకటి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ని నేను కర్రీలో లాస్ట్న కొంచెం కలుపుతూ ఉంటాను. బాగుంటుంది అన్నమాట టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆ పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నా. అయిపోయింది, ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టాలి. సో ఇదన్నమాట. ఈ పౌడర్ మీకు
ఏమైనా అంటే వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదనమాట, ఆప్షనల్. పర్టికులర్గా అది వేస్తేనే బాగుంటుందని అయితే కాదు. సో కాచి పెట్టుకున్న పాలన్నమాట, వీటిని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు పాలు ఎక్కువ ఉండాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు పర్లేదు కొన్నైనా అనుకుంటే కొన్ని యాడ్ చేసుకోండి. కానీ టేస్ట్లో మాత్రం నో చేంజ్ అండి, చాలా బాగుంటుంది. నేనైతే అన్ని పాలని మీగడ కూడా వేసేసాను నేను, ఎందుకంటే మాకు బాగా ఇష్టం అన్నమాట కూర బాగా, అంటే ఉప్పు కారం అన్నీ పాలలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ ఉండాలి. పాలు పోసాం కదా అన్నట్టు ఉండదు, ఆయిల్ కూడా పాలలో దిగిపోతుంది. సో పొట్లకాయ పాలకర్రీ రెడీ అండి. ఫైనల్గా మనం కొత్తిమీరని చాప్ చేసుకొని వేసుకుంటున్నాం. కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాను కదా, ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ పాలకూర రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా కూర నచ్చుతుంది. అండ్ అలానే పొట్లకాయ వండితే ఒక రకమైన స్మెల్ వస్తుంది అని మాత్రం అపోహలో ఉండొద్దు. అది పైన ఉన్న వైట్గా ఉంటుంది కదా, దాన్ని తీసేసి నెక్స్ట్ కొంచెం నలిపి కడిగితే ఆ స్మెల్ అనేది పోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ కూరతో ఈక్వల్ నాన్ వెజ్ కూడా పనికి రాదండి. సో ట్రై చేయండి. అండ్ అలానే మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ట్రై చేసి బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం మీరు కన్నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ గాయస్.